కంటెస్టెంట్ సింగిల్ ఎలిమినేషన్ అనుకున్నారు, కానీ టేస్టీ తేజ సాటర్డే ఎలిమినేట్ అయిపోయాడు. సెకండ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా? మామ 13th వీక్ డబల్ ఎలిమినేషన్. సాటర్డే రోజు టేస్టీ తేజ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ ఇంకొక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ చెప్తే మన ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి అప్డేట్ ఇస్తున్నాను. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్టీ తేజ ఆల్రెడీ ఎలిమినేట్ నాకు తెలుసు. యాక్చువల్గా చాలా మంది ఇంకో పోల్స్లో ఏం పెడతారంటే అవినాష్ తక్కువ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. గుర్తుందా? బిగ్ బాస్ సీజన్ 7లో కూడా అర్జున్ అంబతి ఆల్రెడీ 13th వీక్ ఎలిమినేటెడ్. కానీ టికెట్ టు ఫినాలే గెలిచారు కాబట్టి అర్జున్ అంబతిని ఎలిమినేట్ చేయలేదు. సేమ్ ఇప్పుడు అవినాష్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు అంటే అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయం. మర్చిపోయారా? అర్జున్ అంబతి కూడా టికెట్ టు ఫినాలే గెలిచి 13th వీక్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఇప్పుడు అవినాష్ ఎలిమినేట్ కాలే. పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి. డబుల్ ఎలిమినేషన్ అంటే డెఫినెట్లీ పృథ్వీ. యాక్చువల్ విష్ణుప్రియ ఓటింగ్లో తక్కువ ఉంది, కానీ లాస్ట్ మినిట్లో ఫ్రైడే రోజు అయితే విష్ణుప్రియకి చాలా ఓట్స్ పడ్డాయి. అండ్ పృథ్వీకి చాలా తక్కువ ఓట్స్ వచ్చినాయి. బాటమ్ 7లో ఉన్నాడు. టేస్టీ తేజ ఆల్రెడీ సాటర్డే రోజు ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ కూడా ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకు పృథ్వీని ఇంత బ్యాకప్ చేస్తాను? యాక్చువల్లీ పృథ్వీ కూడా 3-4 వీక్స్ ముందే ఆల్రెడీ వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్. కానీ వాళ్ళు స్టార్ మొత్తం చేశారు కాబట్టి ముందుగానే అగ్రిమెంట్ ఉంటుంది. లైక్ ఇన్ని వీక్స్ ఉండాలని ముందే మాట్లాడుకుని రావాలి. 100% చెప్తున్నాను. ముందు సీజన్స్లో కూడా మనం చాలా కంటెస్టెంట్ చూసాం. ఎప్పటి నుంచో వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ ఇప్పుడు వరకు ఉన్నారు. అంటే పృథ్వీని మళ్ళీ ఎందుకు ఇన్ని వీక్స్ సేవ్ చేస్తున్నారు అంటే పృథ్వీ ఇప్పుడు ఉన్నాడో లేదో కానీ మ్యాటర్ పెడితే మాత్రం అవినాష్ మాత్రం డెఫినెట్లీ ఎలిమినేట్ కాదు. టికెట్ టు ఫినాలే చాలా కష్టపడి ఆడి గెలుచుకున్నాడు. తను తక్కువ ఓట్స్ వచ్చినా లాస్ట్ టైం అయితే అర్జున్ అబ్బతిని ఎలిమినేట్ చేయలేదు. సేమ్ ఈ సీజన్ కూడా అంతే. పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి. న్యాయంగా చెప్పాలి అంటే పృథ్వీని ఎలిమినేట్ చేయకపోతే బయాస్డ్ బిగ్ బాస్. 100% చెప్తున్నాను. మోస్ట్లీ పృథ్వీ 100% ఎలిమినేట్. చాలా మంది పోల్స్లో ఏమో అవినాష్ అంటే అది జరగని పని. అండ్ దాని తర్వాత ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు అర్థమైపోయింది. టాప్ 1 and 2, టాప్ 1, 2 ఎవరో మనకి ఈజీగా అర్థమైపోయింది. కానీ చాలా మంది అన్అఫిషియల్ పోల్స్ చూసి వీళ్ళు తక్కువ వాళ్ళ తక్కువ. అన్అఫిషియల్ పోల్స్ చూసి ఇంత సిమిలర్లో ఇంత ఓటింగ్ వస్తుందని మనం చెప్తాం. ఇప్పుడు అన్అఫిషియల్ హైయెస్ట్ ఓట్స్ అయితే సేమ్ సిమిలర్లో అంత వస్తాయని అని అంటారు. అట్లానే ఫస్ట్ అని గౌతమే ఉంటాడు, ఫస్ట్ నిఖిల్ ఉంటాడని కాదు. ఆల్మోస్ట్ కొంచెం అదే ఉంటుంది. కానీ దాన్ని చూసి చాలామంది ఓటింగ్ చేయడం ఆపేస్తారు. గౌతమ్ ఎలానో ఫస్టే ఉన్నాడు ఎందుకు, నిఖిల్ ఆల్రెడీ ఫస్టే ఉన్నాడు ఎందుకు, ఇలా మీరు ఎప్పుడు ఓట్ చేయొద్దు. ఏ కంటెస్టెంట్ మీకు ఇష్టమైతే ఫస్ట్ వీక్ నుంచి మీరు ఫాలో అయ్యి మరి ఓట్ వేయండి. అండ్ సండే రోజు డెఫినెట్లీ ఒక ఎలిమినేషన్. పృథ్వీ ఎలిమినేట్ అవుతున్నాడు. సాటర్డే ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది. నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. ప్రతిదీ అప్డేట్ నేను పెడతానే ఉన్నాను. ఫాలో అవ్వండి, చూడండి. అండ్ ఇదనమాట 13th వీక్ డబల్ ఎవిక్షన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ బిగ్ బాస్ ఇస్తానే ఉన్నాను. ఈవెన్ షార్ట్స్ ద్వారా కూడా మన ఛానల్ని. లవ్ యూ ఆల్.